హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డెంప్లింగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితేనో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెండకాయ రోటి పచ్చడి నేను చెప్పినట్టు మీరు చేసినట్లయితేనో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే బెండకాయ పచ్చడి జిగురులాగా ఏమీ ఉండదండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక పావు కేజీ బెండకాయల్ని తీసుకొని 1 ఇంచు మందం ఉండేలాగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఇక్కడ బెండకాయల్ని ఫ్రెష్గా వాడకూడదండి. బెండకాయలు తెచ్చుకొని ఒక 2-3 రోజులు అలాగే వదిలేసి తర్వాత చేసుకోవాలి. అలాగే ఇందులో ముదురు బెండకాయలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిల్ని పక్కకు ఉంచేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 7-8 కారం గల ఎండుమిరపకాయల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎండుమిరపకాయలు వేగే వరకు వేయించుకోవాలి. అలాగే మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదండి, మిరపకాయలు మాడిపోతాయి. ఇలా వేగిన ఈ మిరపకాయల్ని పక్కకు తీసుకోవాలి. ఇందులోనే 1 ఇంచ్ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ అల్లం అనేది ఆప్షనల్ అండి. అల్లం వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని మంటని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచి బెండకాయ ముక్కల్ని మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. మీరు మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి బెండకాయల ముక్కల్ని ఫ్రై చేసినట్లయితేను బెండకాయల్లో నుంచి జిగురు వచ్చేస్తుంది. ఈ రోటి పచ్చడి అనేది తినడానికి అంత బాగోదండి. దానికోసమే మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 4 చిన్న సైజు టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమోటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ టమోటా ముక్కల్ని మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగున ఉన్న టమోటా ముక్కలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ రుచికి తగ్గట్టు చిటికెడు చింతపండుని వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, మిరపకాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అలాగే టమోటా ప్యూరీని వేసుకొని మూత పెట్టుకొని కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మీరు మెత్తగా మిక్సీ పట్టేసినారంటేను ఈ బెండకాయ రోటి పచ్చడి టేస్ట్ పోతుంది. అలాగే తినడానికి కూడా జిగురు వచ్చేస్తుందండి, అంత బాగోదు. దానికోసమే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా మిక్సీ పట్టుకొని ఈ పచ్చడిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ వరకు ఇంగువని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నట్లయితేను చాలా బాగుంటుంది. చూశారు కదా బెండకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.